ఫ్రెండ్స్, మన చుట్టూ ఉండే వారిలో కొందరు 1-2 సక్సెస్లు అందితే చాలు తాము అందరికంటే అతీతులమని, ఎవరిని లెక్క చేయకుండా విచక్షణ, మానవత్వం మర్చిపోయి అహంకారంతో విర్రవీగే వారిని చూస్తూనే ఉంటాం. ఎంత ఎత్తుకు ఎదిగినా భూమి మీదే నిలబడాలనే విషయం మర్చిపోయి డబ్బు, అధికారం, పరపతిని అడ్డుపెట్టుకుని అహంకారంతో ప్రవర్తించేవారు మనకు చాలామంది కనిపిస్తారు కూడా. అయితే ఎంతటి సక్సెస్ వచ్చినా అహంకారానికి, గెలుపు గర్వానికి దూరంగా ఉంటూనే ప్రపంచం ఎంత విశాలమైందో చెప్పేవారు కూడా ఉంటారు. నాకు ఎన్ని అవార్డులు వచ్చినా, నేను ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడూ నేర్చుకోవడమే నాకు ముఖ్యం. మనల్ని మనం ది బెస్ట్ అని అనుకోకూడదు. అదే మా నాన్న చెబుతుండేవారు. మనం ఇచ్చింది ఎంత మంచి పర్ఫార్మెన్స్ అయినా సరే దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మనం మంచిగా నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే సక్సెస్ వస్తుంది. నాకంటే గొప్ప తబలా విద్వాంసుల పేర్లు చెప్పమంటే నేను 15 మంది పేర్లు చెబుతాను. ఎవరి టాలెంట్ వారిది. ఈ మాటలు ఎవరివో కాదు, ప్రపంచంలో ప్రఖ్యాత తబలా విద్వాంసులుగా పేరు తెచ్చుకున్న ఉస్తాద్ జాకిర్ హుసేన్ గారివి. చాలా మందికి ఆయన తబలా విద్వాంసుడిగానే తెలుసు. అయితే ఆయన జీవితంలో అనేక ముఖ్యమైన అంశాలున్నాయి. అందులో కొన్ని సమాజాన్ని మేలుకొల్పేవి కాగా, మరికొన్ని విషాద ఘటనలు. అంతేకాదు, ఆయన చేసిన ఒకే ఒక్క యాడ్ ద్వారా ఓ టీ పౌడర్ కంపెనీ సేల్స్ విపరీతంగా పెరిగాయి కూడా. ఈ వీడియోలో ఆ అంశాలను చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక అసలు విషయానికి వస్తే, ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకిర్ హుసేన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 2 రోజుల క్రితం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. జాకిర్ హుసేన్ గారు 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. పూర్తి పేరు జాకిర్ హుసేన్ అల్లా రఖా ఖురేషీ. తండ్రి అల్లా రఖా కూడా ప్రముఖ తబలా వాయిద్యకారుడే. జాకిర్ హుసేన్ గారు అల్లా రఖా గారికి పెద్ద కుమారుడు. జాకిర్ హుసేన్ గారికి 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఒక తమ్ముడు తౌఫిక్ ఖురేషీ ప్రముఖ క్లాసికల్ మ్యూజిషియన్. మరో తమ్ముడు ఫజల్ ఖురేషీ కూడా ప్రముఖ తబలా వాయిద్యకారుడే. అయితే అంతకుముందే మరో తమ్ముడు మునావర్ కుక్కదాడిలో చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నిండింది. అంతేకాకుండా ఓ సిస్టర్ బిల్కిస్ చనిపోయారు. మరో చెల్లెలు రజియా కూడా క్యాట్రాక్ట్ సర్జరీ వికటించడంతో చనిపోయారు. 2000వ సంవత్సరంలో ఆయన తండ్రి చనిపోకంటే కొద్ది గంటల ముందే ఆమె చనిపోవడం అంటే ఉస్తాద్ జాకిర్ హుసేన్ గారి జీవితంలో ఎలాంటి విషాదం ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో చెల్లెల పేరు ఖుర్షీద్. వీరు అమెరికాలో ఉంటున్నారు. ఇక అల్లా రఖా పెద్ద కుమారుడైన జాకిర్ హుసేన్ గారికి మొదటి గురువు ఆయన తండ్రే. తండ్రి వద్దే 3 ఏళ్ల వయసు నుండే తబలా వాయించడం మొదలుపెట్టారు. 7 ఏళ్లకే ప్రదర్శనలు ఇచ్చారు. 12 ఏళ్లకే అంతర్జాతీయ కచేరీలు ఇచ్చారు. ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్, ఫ్యూజన్లో నైపుణ్యం సాధించి సంగీతంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఇదంతా చదువుకుంటూనే చేశారు. ముంబై శివార్లలోని మహింలోని సెయింట్ మిచెల్ హై స్కూల్లో +2 వరకు చదవగా, సెయింట్ జేవియర్ కాలేజ్లో ఎకనామిక్స్లో డిగ్రీ పూర్తి చేశారు. 1973లో వచ్చిన జార్జ్ హారిసన్ ఆల్బమ్ ద్వారా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. 1990లో సంగీత్ నాటక అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ పురస్కారం అందుకున్నారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది. 2009లో మిక్కీ హార్ట్తో కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బమ్ చేసినందుకు గాను గ్రామీ అవార్డును దక్కించుకున్నారు. ఈ అవార్డును అందుకున్న కొద్ది మంది ప్రముఖుల్లో జాకిర్ హుసేన్ గారు కూడా ఒకరు. 2024లో జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లో ఒకే రాత్రి 3 ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయుడుగా జాకిర్ హుసేన్ చరిత్ర సృష్టించారు. మొత్తంగా 5 గ్రామీ అవార్డులు గెలుచుకుని అన్ని అవార్డులు అందుకున్న తొలి భారతీయుడుగా రికార్డ్ సాధించారు. అంతేకాకుండా సినిమాకు మంచి సహకారాన్ని అందించారు. క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎన్నోసార్లు ప్రదర్శనలిచ్చి విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నారు. 6 దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో మన దేశంతో పాటు ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు. ఇక జాకిర్ హుసేన్ గారి పర్సనల్ లైఫ్లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆయన లవ్ స్టోరీ. ఆయన మతాంతర వివాహం చేసుకున్నారు. కథక్ నర్తకి ఆంటోనియా మిన్నెకోలాను వివాహం చేసుకున్నారు. ఈమె క్రిస్టియన్. వీరు 1970వ దశకం చివరిలో కాలిఫోర్నియాలోని బే ఏరియాలో తబలా, కథక్లలో శిక్షణ తీసుకుంటున్నప్పుడు కలుసుకున్నారు. అప్పటి నుండి వీరికి పరిచయమైంది.
ఆ తరువాత పలు కార్యక్రమాల్లో కలుసుకునేవారు. అప్పటికే ఆంటోనియాను ఇష్టపడిన జాకిర్ హుస్సేన్ గారు ఆమె కోసం క్లాస్ బయట గంటల తరబడి వెయిట్ చేసేవారు. ఆ విషయం తెలిసినా తెలియనట్లే ఉన్నారు ఆంటోనియా గారు. అందుకు కారణం కూడా ఉంది. ఇద్దరివి వేర్వేరు మతాలు కావడం. అయితే క్రమేణా జాకిర్ హుస్సేన్ గారి వ్యక్తిత్వం నచ్చి ఇష్టపడ్డారు. ఆ తరువాతి కాలంలో ఆంటోనియా మిన్నెకోలా కొన్నాళ్ల పాటు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ గారికి మేనేజర్గా వ్యవహరించారు. 8 ఏళ్ల తరువాత వీరి కుటుంబాల్లో తమ ప్రేమ విషయం చెప్పారు. ఆంటోనియా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. అప్పటికి జాకిర్ హుస్సేన్ గారికి సరైన ఆదాయం లేదు, అంతేకాకుండా వేరే మతం కూడా. దీంతో ఆంటోనియా గారు తన తండ్రిని ఒప్పించేందుకు చాలా ప్రయత్నించారు. చివరికి సక్సెస్ అయ్యారు. ఇక జాకిర్ హుస్సేన్ గారి తల్లి కూడా వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే తండ్రి మాత్రం వీరి రహస్య వివాహానికి ఒప్పుకున్నారు. ఆ తరువాత తల్లిని అంతా కలిసి ఒప్పించారు. అలా జాకిర్ హుస్సేన్ ఆంటోనియా మిన్నెకోలాలకు 1978లో వివాహం జరిగింది. వీరికి అనీసా ఖురేషీ, ఇజాబెల్లా ఖురేషీ అనే 2 కుమార్తెలు ఉన్నారు. వీరు అమెరికాలోనే ఉంటారు. ఈ విషయాలను జాకిర్ హుస్సేన్ గారు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జాకిర్ హుస్సేన్ గారి కెరీర్ కోసం ఆయనకు అన్ని విషయాల్లో సహాయం అందించేందుకు ఆంటోనియా తన కెరీర్ను వదులుకున్నారు. జాకిర్ విదేశాలకు వెళ్లేటప్పుడు భావోద్వేగాలకు లోనయ్యేవారని ఆంటోనియా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. భార్యాభర్తలుగా తామిద్దరం ఒకరి ఆచార వ్యవహారాలను, కుటుంబ విలువలను పరస్పరం గౌరవించుకుంటూ మెలుగుతున్నామని, తమ పిల్లలకు కూడా అవే నేర్పించామని ఆంటోనియా పేర్కొన్నారు. ఇక జాకిర్ హుస్సేన్ గారి జీవితంలో పలు అంశాలతో పాటు ముఖ్యమైన అంశం తాజ్ మహల్ టీ అడ్వర్టైజ్మెంట్. ఆ అడ్వర్టైజ్మెంట్ వరకు కూడా జాకిర్ హుస్సేన్ గారి పేరు చెబితే తబలా వాయిద్యకారుడిగా తెలుసు. కానీ ఆయన ఎలా ఉంటారో చాలా మందికి తెలియదు కూడా. అప్పట్లో టీవీలు అంతగా ఉండేవి కాదు. కేవలం ఆర్ట్స్పై, సంగీతంపై ఆసక్తి ఉన్న వారికి ఆయన గురించి తెలుసు. అయితే 1980లో వచ్చిన తాజ్ మహల్ టీ అడ్వర్టైజ్మెంట్ మాత్రం టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఓ రెవల్యూషన్ అని చెప్పవచ్చు. అప్పటికే జాకిర్ హుస్సేన్ గారు అమెరికా వెళ్లారు. అక్కడే పలు ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ టైంలో అప్పటి హిందుస్థాన్ లీవర్, ప్రస్తుత హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ తమ బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ కోసం ప్రత్యేక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని భావించింది. దేశంలో అనేక అంశాలను పరిశీలించాక ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ గారితో ఇప్పించాలని నిర్ణయించుకుంది. కానీ ఆయన అమెరికాలో ఉన్నారు. అంతేకాకుండా అప్పటి వరకు ఏ కమర్షియల్ యాడ్లోనూ నటించలేదు జాకిర్ హుస్సేన్ గారు. దీంతో ఆయన్ను ఈ అడ్వర్టైజ్మెంట్లో నటించడంతో పాటు తబలా వాయించేందుకు ఒప్పించే బాధ్యతను డాక్యుమెంటరీ నిర్మాత అయిన సమంత్రా ఘోసల్కు అప్పగించింది కంపెనీ. ఇక రచయిత చాక్స్ అని పిలిచే కెఎస్ చక్రవర్తి గారు కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ విషయంలో చొరవ తీసుకున్నారు. ప్రత్యేకంగా అమెరికా వెళ్లి ఆయన్ను ఒప్పించారు. అయితే ఆ యాడ్ ఎలా తీయాలనే అంశంపై పెద్ద చర్చ జరిగింది. పలు లొకేషన్లు చూశారు. అప్పటికి తాజ్ మహల్ ఎదురుగా ఈ యాడ్ తీస్తే లీగల్గా సమస్య వస్తుందనే చర్చ మొదలైంది. కానీ యాడ్ తీసేందుకు అనుమతులు తీసుకుని అన్ని కాంప్లికేషన్స్ క్లియర్ చేసుకున్నాక ఉస్తాద్ గారిని రప్పించారు. వాస్తవానికి ఆ యాడ్లో తాజ్ మహల్ ముందు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ గారు తబలా వాయిస్తూ తాజ్ మహల్ టీ తాగాక ఆహ్ తాజ్ అనాలట. కానీ ఆ యాడ్ తీసే కొన్ని క్షణాల ముందు టీ తాగిన జాకిర్ హుస్సేన్ గారు నార్మల్గా వాహ్ తాజ్ అన్నారట. అక్కడే ఉన్న రచయిత చాక్స్కి అది బాగా నచ్చింది. కంపెనీ నుండి అనుమతులు రాకుండానే ఆహ్ తాజ్ బదులు వాహ్ తాజ్ అని యాడ్ తీశారు. అయితే తాము ముందు అనుకున్న ఆహ్ తాజ్ అనే కంటే వాహ్ తాజ్ అనేదే బాగుండడంతో ఆ కంపెనీ కూడా హరీష్ భీమానీ చేత డబ్బింగ్ చెప్పించి ఆ యాడ్ని ప్రజల్లోకి తెచ్చింది. ఆ అడ్వర్టైజ్మెంట్ టెలివిజన్ రంగం సంచలనాల్లో ఒకటి. ఇక అడ్వర్టైజ్మెంట్ కోసం రెమ్యునరేషన్ ఎంత అని కంపెనీ అడిగితే చాలా సీరియస్గా చూశారట జాకిర్ హుస్సేన్ గారు. అయితే కళలకు ఖరీదు కట్టే ఆలోచన తమకు లేదని, తమ సంతృప్తి కోసం తాము కొంత ముట్ట చెబుతామని చెప్పిన కంపెనీ అప్పట్లో 50,000 రూపాయలను ఇచ్చింది. అయితే కేవలం ఆ చెక్నే ఇవ్వకుండా కొన్ని ఆర్ట్స్ కలెక్షన్స్ని, ప్రముఖ తబలా వాయిద్యాలను కూడా గిఫ్ట్ ప్యాక్గా చేసి అందించిందట ఆ కంపెనీ. ఇక్కడే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే అప్పటి వరకు జాకిర్ హుస్సేన్ గారి పేరు చాలా మందికి తెలిసినా ఆయన్ను చాలా తక్కువ మంది గుర్తుపట్టేవారు. చాలాసార్లు ఫ్లైట్స్లో వెళ్లేటప్పుడు కూడా ఆయన్ను గుర్తుపట్టని ఎయిర్ హోస్టెస్ చాలా మంది ఉండేవారట. కానీ ఈ యాడ్ వచ్చిన తరువాత ఎయిర్ హోస్టెస్తో పాటు విమానాశ్రయాల్లోని సిబ్బంది కూడా గుర్తుపట్టి రెస్పెక్ట్ ఇచ్చేవారట. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే తన జీవితంలో ఒక ఘటనను చెబితే ఆయన ప్రత్యేకత ఏంటో కూడా తెలుస్తుంది. కొన్నాళ్ల క్రితం ప్రముఖ సంతూర్ కళాకారుడు పండిట్ శివకుమార్ శర్మ గారు గుండెపోటుతో చనిపోయారు.
ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. అయితే తమ విధానాలను పక్కన పెట్టి తమ తోటి కళాకారుడైన పండిట్ శివకుమార్ శర్మ గారి పాడెను మోశారు జాకిర్ హుస్సేన్ గారు. అంత్యక్రియల సమయంలో పండిట్ శివకుమార్ గారి చితి వద్దే కాసేపు ఒంటరిగా ఆయన చూస్తూ ఉండిపోయారు. వీరిద్దరి వయసులో చాలా తేడా ఉన్నప్పటికీ వీరిద్దరూ మంచి మిత్రులని చెప్పవచ్చు. తామంతా భూమి మీదకు వచ్చింది కేవలం ఆతిథ్యం కోసం మాత్రమేనని, అహంకారం, బాధ్యతారాహిత్యం లాంటివి దరి చేరకూడదని భావించేవారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన జాకిర్ హుస్సేన్ గారి మరణం సంగీత రంగానికే కాదు, దేశానికి కూడా తీరని లోటని చెప్పవచ్చు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.